అందం గురించి అంటే మాకు గౌతమి గారే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇలా నడుచుకుంటూ వస్తుంటే నాకు చిక్కుబుక్ రైలే అమ్మాయి అలాగా ఆ ఫ్రాక్ ఇలా నడుస్తూ వస్తున్నట్టుగానే. ఐ ఆల్రెడీ లైక్ యూ అలాట్. మీరంటే నాకు ఆల్రెడీ చాలా నేను ఐమ్ నాట్ బ్లోయింగ్ ట్రంపెట్ సీరియస్లీ. అలాగే ఉన్నారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా. మేము కూడా ఆన్ స్క్రీన్ చాలా ప్రేమతో నన్ను చూస్తున్నారు, అందుకే అలా కనిపిస్తుంది. హ్యూమన్ రేస్లో ఎప్పుడు కూడా లుక్స్కి బ్యూటీకి జరుగుతూనే ఉన్నాయి అనమాట. హిస్టరీలో మీరు చూసారంటే ఫస్ట్ ఐ లైనర్స్ ఎలా చేశారు, హెయిర్ కర్లింగ్ ఎలా చేశారు, అక్కడి నుంచి మొదలై బోల్డ్ ఉన్నాయి. అవును. సో మీరు అందం గురించి మీరు అడిగితే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే రిలాక్స్. అందరిలో అందం ఉంది, అందరిలో యూనిక్ అందం ఉంది. ఒకేలాగా ఉన్నారంటే అది డై కొట్టిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కార్లోనో ఒక అలాంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఐడెంటికల్గా వస్తూ ఉంటాయి పార్ట్స్ దాంట్లో. సో మనుషులు అలాంటి వాళ్ళు కారు. వీఆర్ ఆల్ యూనిక్. ఫిట్గా ఉండి హెల్తీగా ఉన్న వాళ్ళకి స్కిన్లో ఒక వెలుగు వస్తుంది. అది మీరు ఎంత కాస్ట్లీ మేకప్ వేసినా కూడా అది రాదు మీకు. బీ హెల్తీ అండ్ బీ ఫిట్. అండ్ అందం, ఆత్మవిశ్వాసం, ఈ రెండు కనుక ఉంటే ఇంకా దానికి అది పీక్స్ పోర్ట్రేట్ చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉంటే అందం ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, 100%. ఫిల్మ్ స్టార్, ఒక సూపర్ మోడల్, లేకపోతే ఇలాంటి కొన్ని ఒక ఐడియాస్ ఉంటాయి. ఇలాగుంటే బ్యూటిఫుల్, ఇలాగుంటే సెక్సీ, ఇలాగుంటే గ్లామరస్ అని చెప్పి కొన్ని ఐడియల్స్ ఉంటాయి, ఒక స్టీరియోటైప్స్ లాగా. ఈ స్టీరియోటైప్స్కి అస్సలు సంబంధం లేకుండా ఫిజికల్గా ఏ విధంగా మీరు చూసినా కూడా దే డోంట్ మ్యాచ్ విత్ ఎనీ ఆఫ్. దే నాట్ టాల్, దే నాట్ స్లిమ్, దే నాట్ సింటిలేటింగ్, గ్లామరస్, అదేం లేకుండా. కానీ వాళ్ళ ముందర మీరు కూర్చుంటే అంత ఆకర్షిస్తారు మిమ్మల్ని వాళ్ళ పర్సనాలిటీతో. ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడి వాళ్ళు అనుకున్నవన్నీ సాధించుకుంటూ ఒక్కొక్కటి పట్టుదలతో, ఇంటెలిజెన్స్తో, ఒక డిటర్మినేషను, ఒక డెడికేషన్ ఉంటుంది వాళ్ళకి. దాంట్లోనే ఒక రకమైన ఒక అట్రాక్షన్, ఒక పవర్ వస్తుంది వాళ్ళకి. దట్ ఈస్ రియల్ బ్యూటీ. అది మనం ప్రతి ఒక్కళ్ళం వీ కెన్ అచీవ్ ఇట్. ఓ తెలుగు అమ్మాయిని మేము మిస్ అవుతూ వచ్చాం ఇన్ని ఇయర్స్. మరి గౌతమి గారు తెలుగు వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారు? నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను. వేర్ ఎవర్ ఐఎమ్ ఆల్వేస్ ప్రెజెంట్. నా తెలుగు హిస్టరీ అయినా, నాలో ఉన్న తెలుగు భాగం అనేది ఎప్పుడూ దూరం అవడానికి ఛాన్సే లేదు. ఐ మీన్ ఇండియన్ ఫస్ట్. సో నా మొత్తం కల్చర్లో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్రెజెంట్. సినిమాలు చేయకుండా ఉండుండొచ్చు కొంతకాలం, బట్ లైఫ్లో ప్రతి ఒక్కటి ఒక సైకిల్లో వెళ్తూ ఉంటుందన్నమాట. పేరెంట్ అయిన తర్వాత, తల్లి అయినా తండ్రి అయినా, పేరెంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో నంబర్ 1 ప్రయారిటీ వాళ్ళ పిల్లలు కావాలి. అదర్వైజ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ బిగ్గెస్ట్ సిన్ వీఆర్ కమిటెడ్. అండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించేటట్టు వాళ్ళని తయారు చేయాల్సింది మన బాధ్యత. సో బాధ్యత అనేది ఫస్ట్ థింగ్ మనం గ్రహించాల్సిన విషయం. చాలామంది నా లైఫ్లో నేను ఇది సాధించలేకపోయాను, నా పిల్లల చేత నేను చేయించాలి. మేబీ దట్ చైల్డ్ డజంట్ వాంట్ ఇట్. మేబీ దట్ చైల్డ్ వాంట్స్ టు డూ astrophysics, maybe they want to do cinematography, maybe they want to be National Geographic wildlife reporter. ఎవరికి తెలుసు? కానీ ఎంతమంది పేరెంట్స్ ఆ పిల్లల ఇంట్రెస్ట్లు కనుక్కొని మరి వాళ్ళని అలా చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే అలాగ చేస్తేనే మీరు ఒక సక్సెస్ఫుల్ పేరెంట్గా నిలబడతారు. మీ పిల్లలు సక్సెస్ఫుల్ అడల్ట్స్గా, హ్యూమన్ బీయింగ్స్గా సంతోషంగా బ్రతుకుతారు.